చిన్నదున్ని నిద్ర లేపుదామని వచ్చాను. నన్ను చూడగానే తను అరిచేసింది. గౌతమి నాదవ్వాలే కానీ నువ్వు ఎంత అడిగినా ఇచ్చేస్తానన్నయ్య. అతడే ఒక శిఖరం, మనిషి బంగారం, మమతే అతని వరం, ప్రేమకు ప్రాకారం. సగము తనువు సతికిచ్చాడు, శిరమున గంగను మోశాడు. కరళజ్వాలను మింగినవాడు, పరుల కొరకు తల వంచాడు. పరమశివుని తలపించాడు. శిఖరం 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 శిఖరం. ఏంటమ్మా అలా చూస్తున్నావు? చాలా రోజుల క్రితం వాడు నేను కలిసి దిగిన ఫోటో. ఏంటమ్మా అలా చూస్తున్నావు? చాలా రోజుల క్రితం నేను వాడు కలిసి దిగిన ఫోటో అది. నేను, ఈశ్వర్, మహీపతి ముగ్గురం మంచి స్నేహితులం. నేను ఎక్కువగా మహీపతిని కలవటానికి ఇష్టపడేవాణ్ణి. ఈశ్వర్ని అంతగా కలిసేవాణ్ణి కాదు. ఏంటమ్మా ఎప్పుడు నన్ను చూడలేదేంటా అని ఆలోచిస్తున్నావా? మీ పెళ్ళికి నేను రావాల్సిందేనమ్మా. ఆ టైంలో యుఎస్లో ఉండిపోవటం వల్ల రాలేకపోయాను. అందువల్ల వాడు అలిగి నాతో కొద్ది రోజులు మాట్లాడలేదు కూడా. ఏమ్మా అప్పుడప్పుడు ఫోన్ కూడా చేస్తుండేవాణ్ణి. వాడు నాతో మాట్లాడుతున్నప్పుడు నువ్వెప్పుడు పక్కన లేవా? చూసావా అశోక్, మీ బావ కనీసం మాట మాత్రమైనా నా గురించి మీ అక్కతో చెప్పలేదు. వస్తాడుగా రాని, నా చెల్లెలికి నా గురించి ఎందుకు చెప్పలేదురా అని కడిగి పారేస్తాను వాణ్ణి. రామ్మా రామ్మా. అశోక్ మీరు వెళ్ళి ఆ గదిలో ఉండండి. అలాగే అండి. రాక్క. అమ్మా సువర్చల, నేనేదో మాట వరుస కనలేదమ్మా. మనస్ఫూర్తిగా నువ్వు నా చెల్లెలివే. ఇది నీ ఇల్లే అనుకో. ఎప్పుడు ఏది కావాలన్నా మొహమాటం లేకుండా అడుగు. నన్ను కాకపోయినా అశోక్నైనా అడగచ్చు. అన్నయ్య
థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ సార్. ఎప్పుడొచ్చారు సార్? ఇప్పుడే వచ్చామమ్మా. తను పేషెంట్ అన్న విషయం మర్చిపో. ఈ ఇంటి మనిషిగా ట్రీట్ చేయి. జస్ట్ లైక్ నీ సిస్టర్ అనుకుని తనతో ప్రవర్తించు. నేను డాక్టర్, నువ్వు నా అసిస్టెంట్. తను పేషెంట్ అన్న విషయం ఈ క్షణమే మర్చిపో. తనని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ చిన్న పొరపాటు జరిగినా తనని ట్రీట్ చేయటం చాలా కష్టం అవుతుంది. బీ కేర్ఫుల్. అలాగే సార్. వరుదిని, ఆ పెళ్లి కూడా ఆగిపోయిందట్టుగా. ఒక్క మాట కూడా నాతో చెప్పలేదు. ఎక్కడున్నావో ఏమైపోయావు అని ఫోన్ చేస్తుంటే నెంబర్ కూడా కలవడం లేదు. మారింది నెంబరేనా లేక మనిషివి కూడా మారావా? నువ్వెక్కడున్నావు అనే విషయం ఎలా తెలుసుకుంటాను అనుకున్నావు? తెలియాల్సిన అవసరం లేదనుకున్నాను. అంటే మనిషివే మారిపోయావు అన్నమాట. మర్చిపోయావు వరుదిని, నీ పగని ప్రతీకారాన్ని మర్చిపోయావా? ప్రేమను మర్చిపోవచ్చు, పగని ఎప్పటికీ మర్చిపోలేం. అలాంటిది నువ్వెలా మర్చిపోయావు? నీ మనసులోని మంట ఆవిరే బయటకొచ్చే నీ కన్నీళ్లు ఆ ఈశ్వర్ వలన సర్వనాశనమైపోయిన నీ కుటుంబాన్ని గుర్తు చేయడం లేదా? చెప్పు. వదిలేయండి సార్, నన్నిలా వదిలేయండి. నేను తయారు చేసిన ఆయుధం నువ్వు. కష్టపడి తయారు చేసిన ఆయుధం నిరుపయోగం అయిపోతుంటే ఎలా వదిలేయమంటావు? ఓడిపోయాను సార్. గెలుపు ఓటములు పక్కపక్కనే ఉంటాయి వరుదిని. పరిస్థితులు మన కళ్ళకు గంతలు కట్టేస్తాయి. దేన్ని తీసుకోవాలనేది మన ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది. నేనంత తెలివిగలదాన్ని కాను సార్, అందుకే ఓడిపోయాను. కూతుళ్ళ పెంచిన తండ్రి గాని తండ్రి నన్ను పోయి సాని కొంపలో బతుకమన్నాడు సార్. ఊరి జనమంతా మొహం మీద ఉమ్మేశారు. ఊరి పొలమేర వరకు తన్నుకుంటూ కొట్టుకుంటూ వెళ్లారు. ప్రేమించిన వాడే తాళిబొట్టు దానంగా ఇచ్చి తన దారి తను చూసుకున్నాడా? నా ఆడతనం ఓడిపోయింది సార్. మనిషిగానే పనికిరాని నేను
ఆయుధంగా ఎలా పనికొస్తానో? గెలుపుకి అంతం ఉండొచ్చు, కానీ ఓటమి మొదలు మాత్రమే. ఓడిన ప్రతిసారి గెలుపు మీద కసి పెరగాలి. ఆ కసే ఏదో రోజు నేను గెలిచేలా చేస్తుంది. గురి తప్పినంత మాత్రాన బుల్లెట్ కాకుండా పోదు. నువ్వు నా అస్త్రానివి. ఆ ఈశ్వర్ని సర్వనాశనం చేయడానికి మరోసారి నిన్ను ప్రయోగిస్తాను. యుద్ధానికి నువ్వు సిద్ధమేనా? గురి తప్పిన బుల్లెట్ మరోసారి లోడ్ చేయడానికి పనికిరాదు. నన్ను వదిలేయండి ప్లీజ్. వదిలేస్తాను. నేను చెప్పింది విన్న తర్వాత కూడా నీ నిర్ణయం అదే అయితే అలాగే వదిలేస్తాను. ఇప్పుడు చెప్పు, నీ నిర్ణయం మార్చుకుంటావా? మీ అక్కకి ఆత్మశాంతి కలిగించాలని లేదా? వెళ్ళిపోయిన మనశ్శాంతిని వెతుక్కుంటూ తిరుగుతున్న దాన్ని, నాకు మనశ్శాంతినే కలిగించుకోలేని దాన్ని మా అక్కకి ఆత్మశాంతినేం కలిగిస్తాను? మర్చిపోండి సార్, నేను మీ ఆయుధం అన్న సంగతి మర్చిపోండి. మరో ఆయుధాన్ని మీరీ పాటికి వెతుక్కునే ఉంటారు. కనిపించింది నేను కాదనుకొని మీ దారిలో మీరు వెళ్ళండి. నా దారిని నన్ను వదిలేయండి ప్లీజ్ సార్. హఠాత్తుగా ఈ ప్రయాణం ఏమిట్రా? గౌతమిని కాలేజీలో చేర్పించాలనుకుంటున్నా. కాలేజీలో చేర్పించాలనుకుంటున్నారా? అవునులేండి, అర్ధాంతరంగా చదువు ఆపించడం ఎందుకు? కాకపోతే ఆ చదువు ఏదో ఇక్కడే చెప్పొచ్చుగా, ఊరికా ఊళ్ళో ఎందుకు? అది నిజమే కదరా. అమ్మా, తనకి మంచి భవిష్యత్తు ఇస్తానని మాటిచ్చి మరీ తీసుకొచ్చాను. కానీ తనకి భవిష్యత్తు లేకుండా చేయాలని చూస్తున్నారు కొందరు. అమ్మా, జరిగింది చాలు. తను నా బాధ్యత అంటే నన్ను నమ్మి నా వెంట పంపించాడు అమ్మాయి తండ్రి. కానీ ఈరోజు అతని దృష్టిలో నేనేంటి? వద్దమ్మా, తను ఇక్కడ చదవలేదు, చదివే వాతావరణం కూడా లేదు. అర్థం లేని బంధాల మధ్యన
తన భవిష్యత్తుని బందీ చేస్తుంటే చూస్తూ ఊరుకోలేను. మొదటిసారి తను చూసినప్పుడు తనలో చదువుకోవాలన్న కసి చూశాను. తను ఒక ఐఏఎస్, ఒక డాక్టరు, ఒక ఇంజనీర్ అవుతుందనుకున్నాను. ఈరోజు ఆ కసి అమ్మాయిలో లేదు. లేకుండా చేశారు. అయ్యో రామా, ఇది బాగానే ఉంది. మధ్యలో నేనేం చేశాను? కసెందుకు లేదు, తను బాగానే చదువుకుంటుంది. అమ్మా, ఇక్కడ వాళ్ళు చెప్పే పాఠాలు వింటే బాగానే చదువుకుంటుంది. ఎవరి దృష్టిలో ఏమైనా కానీ నా దృష్టిలో తను ఇంకా నా స్టూడెంటే. ఒక మాస్టర్గా నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికే వెళ్తున్నాను. సరే, అలాగే కానివ్వండి. గౌతమి ఐఏఎస్ ఆఫీసర్ అంటే నాకు గర్వంగానే ఉంటుందిగా. ఒక డాక్టరు, ఇంజనీరు అయితే నాకు మాత్రం సంతోషంగా ఉండదా ఏంటి? గౌతమిని కూడా తీసుకెళ్ళండి. కనీసం జర్నీలోనైనా తోడుగా ఉంటుంది. అమ్మా, నేను వెళ్తుంది అడ్మిషన్ కోసం, అడ్మిట్ చేయడానికి కాదు. తనని ఎప్పుడు తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు. గౌతమి చెప్పింది గుర్తుందిగా? వస్తానమ్మా. ఏమండి, మిమ్మల్ని మీకు చెప్పేది. అడ్మిట్ చేయకపోతే ఏంటి, తోడుగా నేను తీసుకెళ్ళొచ్చుగా. నా పిచ్చి గాని ఈ మాస్టర్లే ఇంత చెప్పడమే కానీ వింటం ఎక్కడుంది? ఛీ! ఏదో ఐడియా చెప్తున్నాను నన్ను రమ్మని, సంబంధం లేనట్టు అలా నిలబడ్డావు. ఆలోచిస్తున్నామండి. ఐడియా ఇస్తాను రమ్మని ఇక్కడికి వచ్చి ఆలోచిస్తున్నావా? నేను ఇలా ఆలోచిస్తుంది ఐడియా గురించి కాదు, అడ్వాన్స్ గురించి. అడ్వాన్సా? మన మధ్య మాటల ఒప్పందమే గాని మనీ ఒప్పందం ఏది జరగలేదు కదా. అడ్వాన్స్ కాస్త చేతిలో పడిందనుకో, అసలు రేపు వస్తుందన్న ఆనందంతో ఐడియాలు వాటంతటికవే సునామీలా తన్నుకొస్తాయి. అర్థమైందా? అంటే నా మీద నమ్మకం లేదా? అయ్యో లేకే, అన్న భార్య మీదే కన్నేసిన వాడివి. నిన్ను నమ్మడం అంటే ప్రామిసరీ నోట్ లేకుండా పిచ్చినట్టే. చూడు తమ్ముడు, తమ్ముడు తమ్ముడే, పేకాడ పేకాటే. అదేంటో పచ్చనోటు చేతిలో పడందే నా బుర్ర అంత గొప్పగా పనిచేసి చావదయ్యా. తీసుకో. ఏంటివి? ఇంతకు మించి నా దగ్గర లేవు. అయితే డబ్బులే. ఈ డబ్బుంది చూసావు తమ్ముడు, కన్న తల్లిని కట్టుకున్న భార్యనే నమ్మనివ్వదు. అవసరానికి అన్నదమ్ములైన వాళ్ళం మనం ఎంత చెప్పు. ఆయన అలా అడగగానే అలాగే మాస్టర్ అని తలుపు పెడవేనా? అలవాటైపోయింది మేడం. మార్చుకోవాలి. చదువుకోవడానికి పెళ్లి చేసుకుంది. సంసారానికి కావాల్సింది చదువు కాదు, చనువు. ఇప్పుడు నువ్వు పోయి కాలేజీలో కూర్చుంటే ఎలా? ఆయన అడిగారే అనుకో, వద్దని చెప్పాలిగా. గంగిరెద్దుల తలుపు పెడవేనా? నచ్చని పని చేస్తే మాస్టర్ మీతోనే నాతో మాట్లాడరు, నీతో మాట్లాడుతున్నారుగా. నువ్వెందుకు చెప్పలేదు? మాస్టర్ గారు చెప్పేది వినగలను కానీ నేనెలా చెప్పగలను మేడం? అప్పుడు గురుదక్షిణ అనుకుంటూ ఇంత దూరం రావడం దేనికి? ఎక్కడ దొరికావే నువ్వు? నన్నేం చేయమంటారండి? నువ్వే చెయ్యాలి. ఆయన ఇప్పుడు మాట్లాడినా చూసినా గోడ మీద విసిరేస్తే నేనే ఏరుకోవాల్సి వస్తుంది. నాతో మాట్లాడుగా. మాస్టర్ గారు చేసేది ఆయన చేయనివ్వండి. మనం చేయాల్సింది మనం చేద్దాం.
అవకాశం ఊరు దాటి టౌన్ కి పోయింది. ఇక్కడుండి మనం చేసేది నువ్వు చదువుకోవడం, నేను వంటలు చేసుకోవడమే తప్ప. ఇక్కడున్న టౌన్లో ఉన్నా మనం కలిసే ఉంటాం కదా మేడం. ఇక్కడ కంటే అక్కడ ఇంకా చనువుగా ఉండొచ్చు. ఇక్కడైతే ఇంట్లోనే ఉంటాము, అక్కడైతే కాలేజ్కి తీసుకెళ్తారు, తీసుకొస్తారు. ఏమో అనుకున్నాను, నీ బుర్ర బానే పనిచేస్తుంది. నేను ఎందుకు వచ్చానో నాకు తెలుసు మేడం, ఏం చేయాలో కూడా నాకు తెలుసు. ఆ మాత్రం తెలిస్తే చాలు, ఈ ఇల్లు బోసు నవ్వులతో మెరిసిపోతుంది. దెబ్బ గట్టిగా తగిలిందా? పెట్టే వాళ్ళకి కొట్టే హక్కు ఉంది మేడం. వావ్, ఇంట్లో గౌతమి నేనా? వాట్ ఎన్ ఐడియా సర్జీ. నా ఐడియాలు జీవితాలను మార్చవు, ఏ మారుస్తాయి. మీ నాన్నగారికి అంత కోపం ఎందుకు? ఇప్పుడేమంత తప్పు చేసావని? ఆడపిల్ల అదృష్టం అవ్వాలనుకుంటారు కానీ అవమానం అవ్వాలని ఏ తండ్రి అనుకోడు. నేనయ్యాను.